భాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తపసోమ జ్యోతిర్గమయ జీవనవేదం కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ శుభస్వాగతం. మానవ జీవితం అత్యంత వైభవంతో కూడినది, అత్యంత విలువైనది. ఈ జన్మని చరితార్థం చేసుకోవడం కోసం, ఈ జన్మని తరింప చేసుకోవడం కోసం మనకి వేదంలో అనేక మార్గాలను సూచించడం జరిగింది. వీటిని మనకు అర్థమయ్యేటటువంటి రీతిలో పెద్దలు చాలా సులభంగా మనకు అందించారు. అలాగే మనకున్నటువంటి సంప్రదాయంలో భగవంతుడు ఎప్పుడూ మనకి దగ్గరగా ఏ విధంగా వచ్చాడు అంటే, మనకు ఉపనిషత్తులు చెబుతున్నటువంటి మాట, భగవంతుడు ఎక్కడెక్కడ ఏ రూపాల్లో ఉంటాడు మనతో పాటు అంటే, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ అని ఉపనిషత్తులు చెబుతున్నటువంటి మాట. నీ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ సాక్షాత్తు దైవమేనయ్యా. ఎందుకంటే నీ కోసం తను గర్భ నరకాన్ని అనుభవించి 9 మాసాలు నిన్ను మోసి కని పెంచి తన రక్తాన్ని నీకు స్తన్యంగా మార్చిస్తుంది. తల్లి త్యాగం ఎంత గొప్పది అంటే, అందుకే శాస్త్రం ఇంకొక మాట కూడా చెప్పింది, నమాతుః పరదైవతం అన్నారు. ఒకటే మాట, అమ్మని మించినటువంటి దైవం లేదన్నారు. సాక్షాత్తు దైవానికి కూడా లేనటువంటి సంపద ఏమిటంటే మానవుడికి ఉన్నటువంటి తల్లయ్య, దైవానికి కూడా తల్లి లేదు అన్నారు. ఎందుకయ్యా విష్ణుమూర్తి ఇన్నిసార్లు ఇన్ని అవతారాలు అంటే, కొన్ని అవతారాల్లో తల్లి గర్భంలో ఆయన జన్మించాడు, గర్భ నరకాన్ని అనుభవించాడు. ఉదాహరణ కనుక మనం చూచినట్లయితే రామకృష్ణాది అవతారాలలో ఎందుకు పరమాత్మ ఈ విధమైనటువంటి గర్భ నరకాలని అనుభవించవలసినటువంటి అవసరం ఏమిటి అంటే, ఆ మాతృ ప్రేమను ఆయన పొందడం కోసం ఆ విధమైనటువంటి గర్భ నరకాన్ని అనుభవించారండి అన్నారు. ఎందుకంటే శంకర భగవత్పాదుల వారు మోహముద్గరలో అంటే భజగోవింద స్తోత్రంలో ఒక మాట అంటారు, పునరపి జననం పునరపి మననం పునరపి జనని జఠరే శయనం. అంటే మళ్ళీ పుట్టడం, మళ్ళీ పోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ పోవడం, ఈ మధ్యలో తల్లి గర్భంలో ఉండడం, ఆ గర్భ నరకాన్ని అనుభవించడం, ఇది చాలా దుర్భరం అంటారు శంకర భగవత్పాదుల వారు. కానీ రామకృష్ణాది అవతారాల కోసం అజాయమానో బహుదా విజాయతే, పుట్టడం అవసరం లేనటువంటి మహానుభావుడు, అప్రమేయుడు, అనేకాత్ముడైనటువంటి అచ్యుతుడు గర్భ నరకాన్ని ఎందుకు అనుభవించాడంటే ఆ మాతృ ప్రేమను పొందడం కోసం అనే మాట చెప్పారు. అది మాతృత్వం అంత గొప్పది అన్నారు. ఉదాహరణకు దేవకి గర్భవాసాన జన్మించినటువంటి కృష్ణ పరమాత్మ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం చేత నందవ్రజంలో ఇక్కడ యశోద చేత ఆయన రేపల్లెలో పెంచబడతాడు. రేపల్లెలో యశోద దగ్గర ఆయన పెరిగిన తర్వాత ఆ మహానుభావురాలకి, ఆ తల్లికి ఎంత గొప్పగా విదేహ కైవల్యాన్ని ఆయన ప్రసాదించాడంటే, చిన్నపిల్లవాడు మట్టి తింటున్నాడని చెప్పనని ఆవిడ వెళ్ళి, ఇంకా పోతన గారు కొన్ని ఎంత గొప్ప ఆ యొక్క సంఘటనల యొక్క ఆ చిత్రీకరణ ఎంత గొప్పగా ఉంటుందంటే, మట్టి ఒంటి నిండా పూసుకున్నటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్మను చూస్తే పరమేశ్వరుని చూసిన భావన కలిగింది అంటారు. ఆయన శరీరం మీద ఉన్నటువంటి పూసలతో ఉన్నటువంటి దండలను చూస్తే సర్పమాలికల్లాగా అనిపించినాయి అంటారు. అట్లాగే ఆయన యొక్క కావి ఏదైతే బొట్టు అంటే పిల్లలకు సాధు అని బొట్టు పెడతారు, కృష్ణుడికి ఆ పెట్టినటువంటి బొట్టు ఎట్లా ఉందంటే పరమేశ్వరుడి యొక్క 3వ కన్నులాగా ఉంది అని పోతనామాచ్యులు అంటే ఆ యొక్క శివకేశవ అభేదాన్ని కూడా ఆ యొక్క ఆ సంఘటన ఘట్టంలో చూపిస్తారు. అదేవిధంగా పోతనామాచ్యులు చూడటమే కాదు, యథార్థంగా యశోదాదేవి కూడా సాక్షాత్తు వచ్చినటువంటి వాడు పరమాత్మ అని ఆవిడ గ్రహించగలుగుతుంది, కానీ దాన్ని బయటికి వ్యక్తం చేయలేనటువంటి పరిస్థితి. తన పిల్లవాడిని పెంచేటటువంటి సందర్భంలో ఆ పిల్లవాడు అమ్మా మన్ను తింటున్నాడు తమ్ముడు అని చెప్పి బలరాముడు వచ్చి చెప్తే, ఏదిరా నీ నోరు చూపించమని అడిగితే బ్రహ్మాండ భాండోదరుడైనటువంటి పరమాత్మ నోరు తెరిచి చూపిస్తే ఆ నోటి లోపల ఏమున్నాయి అంటే అనేకమైనటువంటి లోకాలు ఉన్నాయి. ముఖ్యంగా 14 లోకాలు, ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7, మొత్తం 14 లోకాలని కూడా ఆవిడ సందర్శించింది. ఇటువంటి లోకాలకు ఆ ఈశ్వరుడు అధిపతి అయినటువంటి లోకేశ్వరుడిని నేను పెంచుతున్నానా అని ఆవిడ చాలా సంబరపడిపోయింది. కానీ వీళ్ళంతా ఒక మాయలో జీవనం చేసేటటువంటి వాళ్ళు కాబట్టి ఆవిడ బయటికి వ్యక్తపరచలేకపోయింది. కానీ ఆ యొక్క తల్లి మాట కుమారుడికి ఎంత గొప్పగా ఉంటుంది అంటే, అక్కడి నుండి ఒక వయస్సు వచ్చిన తర్వాత కంసుడిని సంహరించడం కోసం ఆయన
కృష్ణ పరమాత్మ బలరాముడు ఇద్దరు కలిసి వెళ్ళడం, అక్కడ కంసుడిని సంహరించిన తర్వాత ఆ రాజ్యాన్ని వాళ్ళు పరిపాలించడం, మళ్ళీ దేవకి వసుదేవులకి దగ్గర అవ్వటం, తర్వాత కృష్ణుని యొక్క జీవితం అంతా కూడా మనందరికీ భాగవతంలో మొదలైన గ్రంథాల్లో మనకు విదితమే. 8 మందిని వివాహం, అష్టభార్యలను వివాహం చేసుకోవటం ఇదంతా తెలిసినటువంటి విషయమే. కానీ కృష్ణ పరమాత్మకు ఒక వయస్సు వచ్చిన తర్వాత వివాహం అయి పిల్లలు కుటుంబం అంతా ఏర్పడ్డ తర్వాత యశోదాదేవి దగ్గరికి వెళితే యశోదాదేవి అందుటే, నాయన ఏ పిల్లవాడినైనా సరే తల్లి పెంచిన తర్వాత తల్లి ఏం కోరుకుంటుందంటే, నా పిల్లవాడు విద్యాబుద్ధులు నేర్చుకొని తన కాళ్ళ మీద తను నిలబడ్డ తర్వాత పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే ఆ పిల్లల్ని ఆడిస్తే వచ్చేటటువంటి ఆనందం అది అవ్యక్తం, వ్యక్తపరచలేనటువంటి అనుభూతి, అనుభవైక వైద్యమైనటువంటి అనుభూతి అది. కానీ నేను నీ పిల్లలందరినీ చూస్తున్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ నేను నీ వివాహం చేయలేకపోయాననేటటువంటి లోటు మాత్రం అంతే ఉంది అని చెప్పి యశోదాదేవి చెబితే, అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నంట, ఈ ద్వాపర యుగంలో నీకు ఈ అవకాశం రాలేదు, కానీ వచ్చేటటువంటి కలియుగంలో నేను నీకు అవకాశాన్ని ఇస్తానని కృష్ణ పరమాత్మ చెప్పేట. అందుకే ఆయన కలియుగంలో అత్యావతార మూర్తిగా కలియుగ వరదుడైనటువంటి వెంకటాచలపతిగా, వెంకటేశ్వరుడిగా వెంకటాచలంపై ఆయన ఆవిర్భవించేటటువంటి ముందు వైకుంఠ విరక్తుడైనటువంటి ఆ పరమాత్మ ఆ రమావియోగం అంటే ఆవిడ లక్ష్మీదేవి అలిగి ఆవిడ కొల్హాపురం వెళ్ళిపోతే ఆయన వెంకటాచలానికి చేరిన తర్వాత ఆ యొక్క లక్ష్మీదేవి అంశతో పద్మావతీదేవి జన్మిస్తే ఆవిడతో వివాహం అంటే ఈయన వెళ్ళి చేసుకోవటం కాదు, తన తల్లికి ఆ వివాహం చేసేటటువంటి అవకాశాన్ని ఇవ్వాలని ఆ జన్మలో ఆ యుగంలో ఒకుళమాతగా జన్మించినటువంటి ఆ యశోదాదేవికి ఆ అవకాశాన్ని ఇస్తాడంటే తల్లికి ఇచ్చినటువంటి మాట ఎంత గొప్పది, తల్లి స్థానం ఎంత గొప్పది అనేది మనం ఇక్కడ గ్రహించవలసినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇంతేకాకుండా ఇక ఈ మాటలో ఈ సంఘటనలో ఉన్నటువంటి మరొక గొప్ప విషయం ఏమిటంటే, ఎవరికైనా మనం ఒక మాట ఇచ్చామంటే జన్మాంతరంలో అయినా సరే, అంటే తర్వాత జన్మలో అయినా సరే దాన్ని మనం నిలబెట్టుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవాలి. ఇక రెండవది పితృదేవో భవ అన్నారు, అంటే తండ్రి సాక్షాత్తు దైవంతో సమానం. మూడవ వారు ఎవరంటే ఆచార్య దేవో భవ, మనకి విద్యాబుద్ధులు నేర్పి మనం ఎలా జీవించాలో చెప్పినటువంటి ఆచార్యుడు మనకి దైవంతో సమానం. అందుకే మన సంప్రదాయంలో, మన భారతదేశంలో ముఖ్యంగా ఈ గురుస్థానం అనేది చాలా గొప్పది. దైవంతో సమానమైనటువంటి స్థానాన్ని మనకి గురువుకి ఇచ్చారు. మనం శంకర భగవత్పాదుల వారి గురించి ఇందాక మనం ప్రస్తావించినట్టుగా అదే మహానుభావుడైనటువంటి శంకర భగవత్పాదుల వారు జాతికి దిశ నిర్దేశం చేస్తూ ఆయన మోహముద్గరలో అనేకమైనటువంటి గొప్ప మాటలు చెప్తారు. వాటిల్లో ఆయన చెప్పినటువంటి గొప్ప మాట ఏమిటంటే, మానవుడనేటటువంటి వాడు తరించాలి అంటే చేయదగినటువంటి అనేక పనుల్లో ఆయన ఒక శ్లోకంలో చెప్తాడు, భగవద్గీత కించితీత గంగాజలవ కణికాపీత సకృతపి ఏన మురారి సమర్చ. అంటే భగవద్గీతను గనక నీవు కొంచెమైనా సరే నిత్యం గనక సేవించినట్లయితే, అంటే ఆ గీతను పారాయణ చేసినట్లయితే, గంగాజలవ కణికాపీత, గంగాజలాన్ని గనక నాలుక మీద ఒక బిందువునైనా సరే నీవు స్వీకరించినట్లయితే, మురారి అని పిలువబడేటటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క అర్చన నీవు రోజులో ఒక్కసారి నీవు సభక్తికంగా చేసినా చాలుడా నీ జన్మ చరితార్థం అవుతుందంటాడు. ఇక దీన్ని బట్టి మనం చెప్పుకోవాలంటే ఇందులో ఉన్నటువంటి ఒక రహస్యాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేయాలి. అది మనకి ఉపయోగపడుతుంది, మనల్ని తరింపజేస్తుంది. కాబట్టి ఏమిటండి భగవద్గీత కించితధీత, కొద్దిగా చదివినా పర్వాలేదా, భగవద్గీత అంత గొప్పదా అన్నటువంటి ఆ గీత వైభవాన్ని తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నం చేద్దాం. ఒకానొక సందర్భంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అనేక ధర్మ విషయాలు, అనేకమైనటువంటి గొప్ప విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో, స్వామి ఉన్నటువంటి వాటిల్లో గొప్ప జ్ఞానం ఏది, గొప్ప జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి జ్ఞాననిధి ఏది అని ఆ పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగినప్పుడు ఆయన చెప్పాట, ఈ జ్ఞాననిధి సాక్షాత్ వైకుంఠవాసుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి గీతాచార్యుడిగా, అంటే జగద్గురువుగా ఆవిర్భవించి కృష్ణుడి యొక్క అవతారంలో, కృష్ణావతారంలో అర్జునుణ్ణి మాధ్యమంగా చేసుకొని జాతికి అందించినటువంటి ఆ భగవద్గీత అది అద్భుతమైనటువంటి జ్ఞాననిధి. ఇంత జ్ఞాన సంపద అయినటువంటి భగవద్గీతని కించితధీత, కొద్దిగా అయినా సరే తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసిన, ఆ భగవద్గీతని కొద్దిగా పారాయణ చేసిన, ఆ శ్లోకాన్ని కొద్దిగా కనీసం శ్లోకంలో ఉన్నటువంటి సగం పాదాన్ని నిత్యం గనక మననం చేసుకున్నా జన్మ చరితార్థం అవుతుంది అని పార్వతీదేవికి పరమేశ్వరుడు స్వయంగా చెప్పాట. ఎందుకంటే భగవద్గీత ఎంత గొప్పదంటే గీత వైభవాన్ని చెప్తారు. సర్వోపనిషదో గావః దగ్ధ గోపాలనందన వత్సోపార్థ సుధీర్భోక్త
రమ్యం గీతామృతం మహతు అని చెప్తారు. సమస్తమైనటువంటి ఉపనిషత్తులన్నీ కూడా రాశీభూతంగా ఒక ధేనువులాగా వచ్చి, ఒక ఆవులాగా వచ్చి నిలబడితే దోగ్ధ గోపాలనందన అంటే ఆ యొక్క ఆవుని పాలించేటటువంటి వాడు, ఆవు దగ్గర పాలు పితకడానికి వచ్చినటువంటి వాడు ఎవరంటే సాక్షాత్తు గోపాలనందుడైనటువంటి కృష్ణ పరమాత్మ. ఇక వత్సోపార్థ, ఆవు పాలు ఇవ్వాలి అంటే, పాలు రావాలంటే ముందు దూడ వెళ్ళి కుడవాలి. ఆ దూడ ఉంటేనే పాలనేవి వస్తాయి. కాబట్టి ఇక్కడ దూడ ఎవరంటే అర్జునుడు దూడ అన్నారు. వత్సోపార్థ సుధీర్భోక్త అంటే ఈ పాలను తర్వాత ఎవరు స్వీకరించాలంటే సుధీహి, మంచి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, మంచి మనస్సులు కలిగినటువంటి వాళ్ళు. ఇది ఎటువంటి పాలండి వీటిని అన్నారు? రమ్యం గీతామృతం మహతు, మన జన్మని చరితార్థం చేసినటువంటి అమృత సదృశమైనటువంటి పాలయ్యా ఇవి అని చెప్పారంటే ఏమిటండి పాలన్నారు? భగవద్గీతలో చెప్పినటువంటి శ్లోకాలు, ధర్మాలు, ఈ జాతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడి రాతను మార్చేది ఏమిటండి అన్నారు? గీత అన్నారు. భగవంతుడు మనకి ప్రసాదించినటువంటిది కాబట్టి దీన్ని ఏమన్నారంటే భగవద్గీత అన్నారు. ఇంకొక గొప్ప మాట కూడా చెప్పారు, సాక్షాత్తు భగవంతుడితో సమానమైనటువంటి గీతే భగవద్గీత అన్నారు. ఇంతేకాకుండా ఏ కొద్దిపాటి శ్లోకం పారాయణ చేసినా ఇంత ఫలితం వస్తుందా అంటే పరమేశ్వరుడి యొక్క ఆ సమాధానం ఎట్లా ఉందో చూడండి. పార్వతీదేవి అడిగితే సుశర్మలాగా అని చెప్తాడు ఆయన. ఎవరి ఈ సుశర్మ, ఏమిటి ఈ కథ అని చెప్పి ఆవిడ అడిగితే, సుశర్మ అనేటటువంటి వాడు పురంధరపురంలో జన్మించినటువంటి వాడు. వాడు జన్మతః బ్రాహ్మడే అయినప్పటికీ కూడా కర్మలన్నింటినీ వదిలేశాడు. గర్భాష్టమేషు బ్రాహ్మణోపనీయత అనేటటువంటి ధర్మాన్ని అనుసరించి తన తండ్రి ఉపనయనం చేస్తే, ఉపనయనం చేసిన తర్వాత సంధ్యాది విద్యలేవి కూడా అభ్యసించకుండా, సంధ్యావందనం కూడా నేర్చుకోకుండా, కనీసం అర్ఘ్యాది ఆ విధులు ఏవి కూడా నిర్వర్తించకుండా, చుట్టుపక్కల ఉన్నటువంటి ధర్మభ్రష్టులు కర్మభ్రష్టులైనటువంటి పిల్లలతో స్నేహం చేస్తూ తిరుగుతూ వెళ్ళినటువంటి వాడు. అటువంటి వాడు ఒకానొక సందర్భంలో అడవిలో వాడు పయనిస్తూ ఉన్నటువంటి సందర్భంలో పాము కాటుకు గురయ్యట. కాళవ్యాళ ముఖగ్రాస అన్నారంటే కాలం అనేటటువంటి వ్యాళము చేత, అంటే కాలము అనేటటువంటి సర్పము చేత వాడు కాటు వేయబడ్డాడు అన్నట్టు. ఎందుకంటే ఇటువంటి వాటన్నిటికీ పరిష్కారం ఏమిటండి అంటే కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. పెద్దలు ఇంకొక మాట కూడా అంటారు, కాలాన్ని మించినటువంటి వైద్యుడు లేడయా, అన్ని గాయాలకు మందేమిటంటే కూడా కాలం అన్నారు. అట్లాగే కాలసర్పం చేతిలో వీడు సంహరింపబడ్డాడు. అంటే ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మెత్తాలి కాబట్టి ఇక మరుసటి జన్మలో ఒక ఎద్దుగా జన్మించాడు. ఎట్లాంటి ఎద్దుగా జన్మించాడంటే ఒక కుంటివాడు ఎక్కి తిరగడానికి వాడుకుండేటటువంటి ఎద్దుగా జన్మించాడు. సరే, వాడు పుట్టిన ఎద్దుగా జన్మించినటువంటి ప్రభృతి సరైన అన్ని కష్టాలే. సరైన ఆహారం ఉండేది కాదు, సరైన ఉపాధి ఉండేది కాదు, దాణా పెట్టేవాడు కాదు, నీళ్లు పెట్టేవాడు కాదు. ఈ కుంటివాడు ఎక్కి తిరిగేవాడు. ఇట్లా కొంతకాలం తిరిగిన తర్వాత చివరికి వార్ధక్యం వచ్చింది ఈ వృషభానికి. ఈ కుంటివాడికి కూడా వార్ధక్యం వచ్చింది. దాన్ని బాగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. ఒకానొక సందర్భంలో ఎక్కడికో ప్రయాణం చేస్తూ ఉంటే అది గ్రీష్మ ఋతువు. ఆ గ్రీష్మ తాపానికి అసలే పోషణ లేనటువంటి ఎద్దు కావడం చేత ఆ నడి వీధిలో ప్రయాణం చేసేటటువంటి సమయంలో కిందపడి శరీరత్యాగం చేశారు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి చూశారు, అయ్యో ఏమిటి ఈ ముసలి ఎద్దు అనుకున్నారు. ఆ రోజుల్లో కాబట్టి ఇంకా పాపభీతి ఉన్నటువంటి రోజుల్లో ఒక మహానుభావుడు, ఆయన చాలా జ్ఞాన విజ్ఞాన సంపన్నుడైన, నా తపస్సు దీనికి ధారపోస్తున్నాను, సద్గతి దీనికి ప్రాప్తించాలని పరమాత్మను ప్రార్థించాడు. కానీ సాత్విక భావం కలిగినటువంటి వాడు కాకపోవడం వల్ల ఆయన పుణ్యం దానికి వినియోగింపబడలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి జనసమూహంలో ఒక వేశ్యాస్త్రీ ఉన్నదట. ఒక యవ్వనంలో ఉన్నటువంటి వేశ్యాస్త్రీ ఎద్దు యొక్క దుర్భర స్థితి చూసి, నేను ఏదైనా పుణ్యం చేసుంటే నా పుణ్యం ఈ ఎద్దుకు ధారపోస్తున్నాను, దీనికి సద్గతి ప్రాప్తించాలి అని జాలితో. ఎందుకంటే మానవుడి యొక్క స్థితి చూడండి, భగవంతుడు అన్నీ ఇస్తాడు. దానితో పాటు జాలి కూడా భగవంతుడు ఇచ్చేటటువంటి గుణమే. కొంతమంది ఎంత జాలి పడతారంటే సాటి మానవుడి మీద కాదు, సాటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా జాలి చూపిస్తారు. ఈ వేశ్యాస్త్రీ అయినప్పటికీ కూడా జన్మాంతర సంస్కార విశేషం చేత జాలి కలిగినటువంటి ఆ గుణం ఉండడం వల్ల, జాలి గుణం ఉండడం వల్ల, అందులో దయనీయమైనటువంటి స్థితిలో ఆ వృషభం మరణించడం వల్ల నా పుణ్యం ఈ ఎద్దుకు సంక్రమించి దీనికి సద్గతి ప్రాప్తించాలి అని ప్రార్థించింది. ఆవిడ వెళ్ళిపోయింది. చివరికి ఆ మహానుభావుడు పోసినటువంటి ఆ ధార పోసినటువంటి పుణ్యం ఎద్దుకు అక్కరకు రాలేదు. ఈ వేశ్యాస్త్రీ ధారపోసినటువంటి పుణ్యం అక్కరకు వచ్చి మరుజన్మలో ఈ ముసలి ఎద్దు ఒక చక్కటి బ్రాహ్మణ కుటుంబంలో బ్రాహ్మణ యువకుడిగా బ్రాహ్మణ పిల్లవాడిగా జన్మించింది. ఈ యొక్క పిల్లవాడికి గత జన్మ స్మృతి అంతే ఉంది. చక్కగా విద్యనంతా కూడా అభ్యసించాడు, మంచి పండితుడిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ మనస్సులో
ఇది లాగుతూ ఉంది. ఏమిటంటే నాకు ఈ విధమైనటువంటి జన్మ రావడానికి కారణభూతమైనటువంటి వేశ్య దగ్గరికి వెళ్ళాలి, ఆవిడని కలవాలి అని చెప్పారని ఒకానొక సందర్భంలో ఆవిడ ఎక్కడుందో తెలుసుకొని అక్కడికి వెళ్ళి, అమ్మ ఇలా జరిగింది, నీ పుణ్యం చేత, నీవు ధారపోసినటువంటి పుణ్యం చేత, నీవు ఆచరించినటువంటి ఈ ధర్మం చేత నేను ఇంత ఉత్తమమైనటువంటి జన్మను నేను పొందగలిగాను, కాబట్టి నీకు కృతజ్ఞతను ఆవిష్కరించడానికి నేను వచ్చాను. అయితే ఇక్కడ ఒక చిన్న ఇదేమిటంటే, ఇంత పుణ్యం నీవు ఎలా ఆర్జించగలిగావు, దీనికి కారణం ఏమిటి, నీవెందుకంటే నీవు పడుపు వృత్తిలో ఉన్నటువంటి దానివి, ఇది ధర్మ విరుద్ధము, ఇందులో పాపం ఉంటుంది, ఎందుకంటే నీవు దీని ద్వారా ఆర్జించేటటువంటి సొమ్ము కూడా పాపపు సొమ్ము, కానీ నీవు ఎదుటివాడికి ధారపోయగలిగినటువంటి పుణ్యాన్ని నీవు ఎలా ఆర్జించావమ్మా, నీవు తెలియజేస్తావా అని అడిగితే అప్పుడు స్త్రీ చెప్పిందిట, ఏం లేదు స్వామి, నేను మీకు పుణ్యాన్ని ధారపోయడానికి కొన్ని సంవత్సరాల ముందు నుండి నేను ఒక చిలుకను ఇంట్లో పెంచుకుంటూ ఉన్నాను. ఆ చిలుక రోజు ఏదో శ్లోకం చదువుతూ ఉంటుంది. ఆ చదివేటటువంటి శ్లోకాన్ని నేను వింటూ ఉండేదాన్ని. ఎందుకంటే ఈ శరీరంతో ఎన్ని రకాల పాపాలు చేసినా మనస్సు అనేది ఒకటి ఉంటుంది కాబట్టి మనస్సును సంలగ్నం చేసి ఆ చిలుక చదివేటటువంటి ఆ శ్లోకాన్ని నేను వింటూ ఉండేదాన్ని. నాకు అర్థం తెలియకపోయినా రోజు అది వింటూ ఉండేదాన్ని. అది వినడం చేత నా మనస్సు నిర్మలంగా నిశ్చలంగా మారిపోయింది. తద్వారా నేను చేసేటటువంటి పాపకర్మలు ఏవైతే ఉన్నాయో దానికి శరీరాన్ని అప్పచెప్పాను తప్ప మనస్సు మాత్రం సంలగ్నం చేశాను. మనస్సు అనేది మాలిన్యంతో నిండకుండా, మనస్సు అపవిత్రం కాకుండా నేను ప్రయత్నం చేశాను అని చెప్పి ఆ వేశ్య స్త్రీ చెప్పిందిట. అసలు ఈ చిలుక చదివే శ్లోకం ఏమిటి, ఈ చిలుకకు ఇంత సంస్కారం ఎక్కడి నుండి వచ్చింది అని మళ్ళీ బ్రాహ్మడు ప్రశ్నించేట. అక్కడ పంజరంలో ఉన్నటువంటి ఆ చిలుక దగ్గరికే వెళ్ళి మనమే ఆ చిలుకను ప్రశ్నించి తెలుసుకుందామని ఈ బ్రాహ్మడు ఆ స్త్రీ ఇద్దరు కూడా ఆ చిలుక దగ్గరికి వెళ్ళారట. చిలుకను ప్రశ్నిస్తే ఆ చిలుక చిరునవ్వు నవ్వి వారికి సమాధానం ఇచ్చిందిట. నేను గత జన్మలో గొప్ప విద్వత్తు కలిగినటువంటి విద్వాంసుణ్ణి, బ్రాహ్మణ జన్మనెత్తి వేద విద్యని అభ్యసించి సాంగోపాంగంగా వేదాధ్యయనం చేసి నేను ఆ విద్య ద్వారా రావాల్సినటువంటి జ్ఞానాన్ని పొందకుండా ఆ విద్యా గర్వంతో నేను విర్రవీగుతూ నాకు వచ్చినటువంటి విద్యని 10 మందిని హేళన చేయడం కోసం విద్వత్తు ప్రదర్శన చేసి అక్కడ ఉన్నటువంటి పండితుల్ని అవమానించడానికి నేను వినియోగించేటటువంటి వాడిని. అంతేకాకుండా నాకు వచ్చినటువంటి విద్యను ఎవరికీ చెప్పకుండా నా దగ్గరే ఉంచుకొని నాకున్నటువంటి విద్యతో అనేక మందిని నేను అవమానం చేయడం జరిగింది. కానీ ఒకానొక సందర్భంలో చాలా గొప్ప సౌశీల్యం కలిగినటువంటి పండితుడిని కూడా నేను వెళ్ళి నా శేముషి వైభవంతో నేను అవమానించాను. ఆయన చాలా బాధపడ్డాడు. తరువాత కాలం వచ్చి నేను ఈ శరీర పరిత్యాగం చేశాను. అనంతరం నేను ఎంత విద్యను అభ్యసించినప్పటికీ కూడా ఆ మహానుభావుడి యొక్క బాధకు నేను కారణభూతం అయ్యాను. కాబట్టి ఈ చిలుక జన్మను ఈ జన్మలో నేను పొందాను. ఎందుకంటే యథార్థంగా వేద విద్యను అభ్యసించినటువంటి నేను దాన్ని చక్కగా కనుక వినియోగించుకున్నట్లయితే నా జన్మరాహిత్యాన్ని నేను పొందగలిగేటటువంటి వాడిని, ముక్తి స్థానానికి మోక్షాన్ని నేను పొందగలిగేవాడిని. కానీ అహంకారం చేత గర్వం చేత మళ్ళీ జన్మ ఎత్తవలసినటువంటి స్థితి ఏర్పడి నేను ఒక చిలుకగా జన్మించాను. కానీ గత పుణ్యం చేత వేదాన్ని నేను ఉపాసించడం వల్ల వేద అభ్యాసం చేసిన పుణ్యం చేత చిలుకగా జన్మించినటువంటి నేను ఒక వేటగాడి చేతికి చిక్కాను. ఆ వేటగాడు దూరంగా ఉన్నటువంటి ముని ఆశ్రమం దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగా దాహంగా ఉండడం చేత వాళ్ళని దాహం కోసం అడిగాడు. వాడు దాహం ఇచ్చేటటువంటి సందర్భంలో ఆ మునివాటికలో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు నన్ను చూసి చాలా మురిసిపోయారు. మంచినీళ్ళు ఇచ్చారనేటటువంటి కృతజ్ఞతతో ఆ కిరాతుడు ఆ వేటగాడు నన్ను ఆ పిల్లలకు ఇవ్వడం జరిగింది. అది చూసినటువంటి ఆ గురువు గారు నాకు ఒక పంజరం ఏర్పాటు చేసి అందులో నన్ను ఉంచారు ఎగిరిపోకుండా. కానీ గురువుగారు పిల్లలకు పాఠం చెప్తూ రోజు ఆ పిల్లలు చక్కగా కొన్ని శ్లోకాలు వాళ్ళు పారాయణ అధ్యయనం చేసేవాళ్ళు. సహజంగా గురువు విద్య చెప్పే సంప్రదాయం ఎట్లా ఉంటుందంటే సొంత చెప్పడం అంటారు. అంటే పిల్లలకు ఆయన పాఠం చెప్తాడు. పాఠం చెప్పిన తర్వాత దాన్ని పిల్లలు వల్లిస్తారు. అంటే ఒకే శ్లోకాన్ని వచ్చేదాకా వల్లే వేయమన్నారు. 100 వల్లెలను దాని యొక్క క్లిష్టతను బట్టి 10 వల్లెలను వేస్తారు. ఆ విధంగా ఒక శ్లోకాన్ని వాళ్ళు వల్లె వేస్తూ ఉన్నారు. ఆ వల్లె వేస్తూ ఉన్నటువంటి సందర్భంలో నేను ఆ శ్లోకం చక్కగా విన్నాను. విని నాకు చాలా ఆత్మానుభూతిని ఆత్మానందాన్ని నేను పొందాను. తరువాత మునివాటిక ఒక చోట నుండి ఇంకొక చోటకు మార్చేటటువంటి సందర్భంలో ఒక గ్రామస్తుడికి నన్ను ఇచ్చారు. ఆ గ్రామస్తుడు నా పోషణ భారం అనిపించి అతను చేయలేక ఈ వేశ్య
ఈవిడికి విక్రయించారు నన్ను, ఈవిడ చక్కగా నన్ను పోషిస్తుంది. కానీ నేను ఆ మునివాటికలో నేర్చుకున్న విన్నటువంటి శ్లోకం నేను కంఠస్థం చేశాను. ఆ శ్లోకాన్నే రోజు నేను చదువుతున్నాను. ఆ చదవడం వల్ల నాకు ఈ యొక్క దేహం మీద వ్యామోహం పోయింది, చక్కటి ఆత్మానుభూతిని నేను పొందగలుగుతున్నాను అంటే అప్పుడు ఈ మహానుభావుడు ఈ బ్రాహ్మడు అడిగేట, ఏమిటా శ్లోకం అన్నట్ట. భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం, భగవద్గీత శ్లోకాన్ని నేను చదువుతున్నాను అని చెప్పి ఆ చిలుక చెప్పిందిట. వాళ్ళిద్దరు కూడా ఆ గీతా వైభవాన్ని, భగవద్గీత మహత్యాన్ని తెలుసుకొని చాలా సంతోషపడ్డారు. తర్వాత ఈ వేశ్య, ఈ బ్రాహ్మడు ఇద్దరు కూడా చక్కగా గీతను అధ్యయనం చేశారు, వాళ్ళ రాత మార్చుకున్నారు. గీతని అధ్యయనం చేయటం అంటే కేవలం 10 సార్లు 11 సార్లు పారాయణ చేయటం కాదు, అందులో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి దాన్ని జీవితానికి అన్వయించుకొని దానికి తగ్గినట్టుగా నడుచుకుని జన్మను చరితార్థం వాళ్ళు చేసుకున్నారు. అట్లాగే వేదంలో ఉన్నటువంటి అనేకమైన విషయాలను మనం తెలుసుకోవడం కాదు, దాన్ని మనం అన్వయించుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనం దీని ద్వారా గ్రహించాలి. అందుకే శంకర భగవత్పాదుల వారు ఏం చెప్పారంటే, భగవద్గీత కించితధీత, కొద్దిగా అయినా సరే చదువుకోమని చెప్పి, చదవమని చెప్పి చెప్పారు. దానివల్ల జన్మ చరితార్థం అవుతుందన్న విషయాన్ని శంకర భగవత్పాదుల వారు చెప్పారు. ఇక్కడ ప్రశ్నించినటువంటి పార్వతికి కూడా పరమేశ్వరుడు అదే మాట చెప్పాడు. కాబట్టి మనం దాన్ని అన్వయించుకొని ప్రతి ఇంట్లో తప్పకుండా విధిగా భగవద్గీత పుస్తకం ఉండాలి, నిత్యం ఒక శ్లోకమైన పారాయణ చేయాలి. అవకాశం లేని వాళ్ళు రోజు భగవద్గీత గ్రంథానికి నమస్కారం చేసి దాని మీద ఒక పుష్పాన్నైనా సరే ఉంచితే చదివేటటువంటి ఆసక్తి ఏదో ఒక రోజుకు భగవంతుడు ప్రసాదిస్తాడు. లేదా చదివేవాడిని, చదివి అందులో ఉన్న జ్ఞానాన్ని 10 మందికి పంచేవాడిని మన ఇంట్లో పుట్టేలాగా పరమాత్మ అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ తెలుసుకుని ఆచరించే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని ఆశిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.